ఎల్పిజి గ్యాస్ వచ్చేసి ఓన్లీ కూల్ డ్రింక్స్తోనే రియాక్ట్ అవుతుందా లేదా వాటర్తో కూడా రియాక్ట్ అవుతుందని చెప్పేసి ఈ వాటర్తో కూడా ఎల్పిజి గ్యాస్ని రియాక్ట్ చేసి చూద్దాం. ఓ హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మనం కనుక ఎల్పిజి గ్యాస్ని కోక్తో మిక్స్ చేసినట్లయితే నెక్స్ట్ లెవెల్లో రియాక్షన్ రావడం జరుగుతుంది. ఆ రియాక్షన్ వల్ల కోక్ బాటిల్ ఏదైతే ఉందో అది ఆకాశంలోకి రాకెట్ లాగా అయితే లాంచ్ కావడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి వీడియో అయితే చేసాం, బట్ గ్యాస్ ఖతం అయిపోవడం వల్ల సాటిస్ఫైయింగ్ అయితే వీడియో రాలేదు. సో ఈ రోజు గైస్ లిటరల్లీ ఒక థమ్స్అప్ మాత్రమే కాదు, మీరు ఇక్కడ చూడొచ్చు పెప్సీ, కోకాకోలా, థమ్స్అప్, స్ప్రైట్ అని చెప్పేసి 4 బ్రాండ్స్ అయితే తీసుకొచ్చాం. అండ్ ఈ 4 రకాల కూల్ డ్రింక్స్ని ఈరోజు మిక్స్ చేయబోతున్నాం ఎల్పిజి గ్యాస్తో కనుక వీటిని మిక్స్ చేసినట్లయితే రియాక్షన్ వచ్చేసి గైస్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అండ్ ఈ 4 కూల్ డ్రింక్స్లో చూడాలి ఏ కూల్ డ్రింక్ బాటిల్ వచ్చేసి ఆకాశంలో అన్నిటికంటే హైట్గా వెళ్తుందని చెప్పేసి. సో ఎక్స్పెరిమెంట్ క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయండి. ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫటాఫట్ ఈ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఈ గ్యాస్ సిలిండర్తో కనుక మనం ఎక్స్పెరిమెంట్ చేసినట్లయితే ఏదైనా జరిగితే నెక్స్ట్ లెవెల్లో పెద్దగా జరుగుతుంది కాబట్టి ఈ చిన్న గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో దాన్ని అయితే యూజ్ చేయబోతున్నాం. రెండు కూడా సేమే, ఈ సైజులో చిన్నగా ఉంది, సైజులో పెద్దగా ఉంది. ఖాళీ బాటిల్ చేతిలో ఎందుకు పెట్టుకున్నానంటే మనం దీంట్లో నుంచి ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉందో అది మనకు గ్యాస్ ఫామ్లో కాకుండా లిక్విడ్ ఫామ్లో అయితే కావాలి. సో ఈ గ్యాస్ క్యాన్లో నుంచి ఈ బాటిల్లో లిక్విడ్ ఫామ్లో అయితే నేను కలెక్ట్ చేస్తా గ్యాస్ని. ఆ తర్వాత ఒక్కొక్క బాటిల్లో పోస్తూ రియాక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఫటాఫట్ ఇప్పుడైతే ఈ చిన్న గ్యాస్ సిలిండర్లో నుంచి ఎల్పిజి గ్యాస్ని అయితే లిక్విడ్ ఫామ్లో దీంట్లో కలెక్ట్ చేయబోతున్నాం. One hour later. గైస్, ఆల్మోస్ట్ 15 మినిట్స్ లిక్విడ్ గ్యాస్ని తీసిన తర్వాత ఇంత అయితే కలెక్ట్ అయిపోయింది. మొత్తం కూడా దీంట్లో ఏ విధంగా మనం ఒకవేళ ఐస్ వాటర్ని కనుక దీంట్లో స్టోర్ చేసినట్లయితే బాటిల్ బయట ఫాగ్ వస్తుందో ఆ విధంగా అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. కూల్ డ్రింక్స్ అన్నింటిలో కనుక చూసినట్లయితే కోకాకోలా వచ్చేసి చాలా ఎక్కువ రియాక్షన్ అయితే చేస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కోకాకోలానే మిక్స్ అయితే చేయబోతున్నాను. సో చూద్దాం ఎంత హైట్ అనేది బాటిల్ వెళ్తుందో. One, 2, 3. Woo! గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు కోకాకోలా బాటిల్ వచ్చేసి ఎంత హైట్ ఎగిరిపోయిందో. ఎంత హైట్ ఎగిరిపోయింది నాకు కనవాలే. 10 మీటర్స్ పోయిందా గైస్? మామూలు అయితే చెప్తున్నారు ఆల్మోస్ట్ 10 మీటర్స్ హైట్కి అయితే ఎగరడం జరిగింది కోకాకోలా బాటిల్ వచ్చేసి. నేనైతే మొత్తం కోకాకోలా మ్యాన్ అయిపోయాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి గైస్ మనమైతే పెప్సీ బాటిల్తో ట్రై చేద్దాం అండ్ చూద్దాం ఈ పెప్సీ బాటిల్ వచ్చేసి ఎంత హైట్కి వెళ్తుందో. 1, 2, గెట్ రెడీ, 3. గైస్, మీరు చూసారు కదా మన పెప్సీ బాటిల్ వచ్చేసి కోకాకోలా బాటిల్ కంటే ఆల్మోస్ట్ డబల్ హైట్ వెళ్ళింది. అండ్ గాలి వల్ల అయితే గైస్ డబల్ దూరం కూడా వెళ్ళింది అండ్ అక్కడైతే పడడం జరిగింది. నెక్స్ట్ లెవెల్లో మీరు చూడొచ్చు మొత్తం పెప్సీ, కోకాకోలా మొత్తం మీద పడిపోతున్నాయి. ఇప్పుడు ట్రై చేద్దాం నెక్స్ట్ స్ప్రైట్తో అండ్ లాస్ట్లో మనమైతే ట్రై చేద్దాం థమ్స్అప్తో. చూద్దాం ఇది వీటితో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఎల్పిజి గ్యాస్ వచ్చేసి అండ్ ఇవి ఎంత హైట్కి వెళ్తాయని చెప్పేసి. మరొక 15 మినిట్స్ కష్టపడ్డ తర్వాత ఇంత లిక్విడ్ గ్యాస్ని అయితే కలెక్ట్ చేసాం అండ్ ఇప్పుడు టెస్టింగ్ చేయబోతున్నాం స్ప్రైట్తో. చూద్దాం స్ప్రైట్ని ఎల్పిజి గ్యాస్ని మిక్స్ చేసినట్లయితే స్ప్రైట్ బాటిల్ వచ్చేసి ఎంత హైట్కి వెళ్తుందని చెప్పేసి. సో ఫటాఫట్ లెట్స్ స్టార్ట్. 1, 2, 3.
గాయస్ మీరు చూడొచ్చు స్ప్రైట్ బాటిల్ కూడా చాలా హైట్కి వెళ్ళింది. బట్ మొత్తం నేనైతే నానిపోయాను. ఈవెన్ మైక్ పైన అయితే పర్లేదు అనుకోండి. స్ప్రైట్ కూడా ఎల్పిజి గ్యాస్తో సూపర్గా రియాక్ట్ అయింది అండ్ చాలా దూరం వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు మనం ఫైనల్గా టెస్ట్ చేయబోతున్నాం థమ్స్అప్తో. సో థమ్స్అప్తో కనుక మనం ఎల్పిజి గ్యాస్ని మిక్స్ చేసినట్లయితే చూద్దాం ఈ బాటిల్ వచ్చేసి యాక్చువల్లీ ఎంత హైట్కి వెళ్తుందని చెప్పేసి. సో ఫైనల్ రౌండ్లో థమ్స్అప్ వర్సెస్ ఎల్పిజి గ్యాస్. 1 2 3. గాయస్ లిటరల్లీ థమ్స్అప్ బాటిల్ వచ్చేసి ఎంత రియాక్ట్ అయిందంటే ఆల్మోస్ట్ మా దగ్గర ఉన్న ఏ కెమెరాలో కూడా క్యాప్చర్ కాలేదు, అంత హైట్కి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ అన్ని బాటిల్స్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళాయి కదా, థమ్స్అప్ బాటిల్ వచ్చేసి అటు సైడ్ వెళ్ళడం జరిగింది. సో చాలా హైట్కి వెళ్ళింది. మేబీ నాకు తెలిసి డ్రోన్లో కవర్ కావచ్చు. సో చూడాలి డ్రోన్లో కూడా కవర్ అయిందో లేదో. బట్ పోతూ నన్ను మొత్తం నానిపేసింది, మీరు చూడొచ్చు. గైస్ ఇవన్నీ కూల్ డ్రింక్స్తో రియాక్ట్ చేసిన తర్వాత నా మైండ్లో అయితే క్వశ్చన్ వచ్చింది. అది ఏంటంటే ఎల్పిజి గ్యాస్ వచ్చేసి ఓన్లీ కూల్ డ్రింక్స్తోనే రియాక్ట్ అవుతుందా లేదా వాటర్తో కూడా రియాక్ట్ అవుతుందా అని చెప్పేసి. సో మన దగ్గర వాటర్ బాటిల్ అయితే ఉంది, బేసికలీ మేము తాగడానికి తెచ్చుకున్నాం. సో ఈ వాటర్తో కూడా ఎల్పిజి గ్యాస్ని రియాక్ట్ చేసి చూద్దాం ఈ బాటిల్ వచ్చేసి హైట్కి వెళ్తుందా లేదా, అసలు బేసికల్ రియాక్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో లాస్ట్ రౌండ్లో ఈ వాటర్ బాటిల్తో అయితే గైస్ రియాక్ట్ చేద్దాం. 1 2 3. కవర్ అయిందా? గైస్ మీరు చూసారు కదా ఎల్పిజి గ్యాస్ వచ్చేసి కేవలం కూల్ డ్రింక్స్తో మాత్రమే కాకుండా వాటర్తో కూడా రియాక్ట్ అవుతుందన్నమాట. వాటర్ బాటిల్ కూడా చాలా హైట్ వెళ్ళింది, థమ్స్అప్ బాటిల్ లాగానే వెళ్ళడం జరిగింది. సో కూల్ డ్రింక్స్, థమ్స్అప్, స్ప్రైట్ అనే కాదు వాటర్తో కూడా ఎల్పిజి గ్యాస్ వచ్చేసి రియాక్ట్ అయితే కావడం జరుగుతుంది. బట్ ఈ ఎక్స్పెరిమెంట్లో నేనైతే మొత్తం టోప్ అయిపోయినా నానిపోయినా. సో వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ గైస్ ఈ వీడియో పైన 3K లైక్స్ మీరు కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ డిఫరెంట్ బ్రాండ్స్ కూల్ డ్రింక్స్ని తెప్పించి వాటన్నిటిని ఎల్పిజి గ్యాస్తో రియాక్ట్ అయితే చేద్దాం. ఒక 20 లీటర్స్ అన్న గైస్ మనమైతే రియాక్షన్ చేయడానికి ట్రై చేద్దాం. సో వీడియోకి అయితే గైస్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తారా లేదా అది కూడా చెక్ అయితే చేసుకోండి. అండ్ మొత్తం నానిపోయినా కదా చలి పెడుతుంది. సో వీడియో వచ్చేసి గైస్ ఇంతే. లైక్ అండ్ సబ్స్క్రైబ్. త్వరలో ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.